ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తముని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనము. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దూరాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం, నీతి మార్గమునందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం, ఉపదేశముకు చెవియొగ్గవాడు మేలు నందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదం, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ యందు భయభక్తులకు కలిగి జ్ఞానం నడుచుకునే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.